చేస్తున్నాను. వారి మూడే చంద్రశేఖర్ రెడ్డి గారిగా కోరుతున్నాము. మస్తారెడ్డి గారిని కోరుతా ఉన్నాము. మోహన్ రావు గారి లైన్ డాక్టర్ కళ్యాణ్ చేయాల్సిందిగా కొట్టు శ్రీనివాస గారిని కోరుతా ఉన్నాము. చంద్రబాబు పాస్ట్ ప్రెసిడెంట్ లైన్స్ డిస్ట్రిక్ట్ జిఎస్టీ అధ్యక్షుడిగా నోదల ప్రకాష్ ముందుగా మరింపుగల మనోబల వసంతము ప్రేమాను రాగంతో సేవలు అందించగల శక్తిని అందించుము. నిరుపేదలను తిరస్కరింపక ధన సమస్యలకు అతీతమైన మనో నిర్మలత్వం వసంతము నా సర్వస్వము అనురాగంతో Its honor and its glory depend upon the zeal and assiduity with which each and all of us will shoulder to put in good work for the fair name of our country. That its course shall be our course and that each individual belongs in the committee of nations. ఓనం పాటిద్దామని సభికులందరినీ సవినయంగా కోరుతా ఉన్నాము. ఉపన్యాసం చేయవలసిందిగా లైఫ్ సర్పాటు చేపూర్తి గెలాక్సీ ఇమీడియట్ కూర్చోవలసిందిగా మనం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన శ్రీ కోట హనుమంతరావు గారిని నగోర్ రీజన్ చైర్మన్ గారి రామారెడ్డి గారిని ఈ సభకు మన మల్టిపుల్ కౌన్సిల్ విజయ్ కుమార్ రెడ్డి గారిని మన లైన్స్ జరుగుతుందని నేను సవినయంగా సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2015లో చేరిపోయినప్పుడు కూడా మాకు కూడా ఏదో చాలా అపోహలు ఉన్నాయి. లైన్స్ అంటే సంవత్సరానికి ఒక 5,000 10,000 కట్టించుకుంటారు, వచ్చి చిన్న చిన్న మీటింగులు పెడతారని ఒక చిన్న అపోహ ఉంది. కానీ చేరిన తర్వాత మాకు డాక్టర్ గారు ఇచ్చిన సూచనలు ఎంత లైఫ్ని మార్చేసి అంటే ఇక్కడ మన జిల్లాలో ఉండే క్లబ్బులన్నీ సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి రీజియన్ మీటింగ్స్ జరుపుతూ ఉంటాయి. గుంటూరు, విజయవాడ ఇట్లా జరిగినప్పుడు మేము ఎంత నేర్చుకుంటామంటే ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనకి లైఫ్ క్రమశిక్షణ అంటే ఏ విధంగా వెళ్ళాలి. మేము కూడా అక్కడ పోయాక చిన్న స్టూడెంట్స్ లాగా మమ్మల్ని ట్రీట్ చేసి చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతా ఉంటారు. ఆ ట్రైనింగ్లో ఒకటే చెప్తారు, పంచువాళ్ళని సర్వీస్ అంటే మనం సంపాదించుకునే ప్రతి రూపాయలో కనీసం శక్తికి తగ్గట్టు 10 పైసల నుంచి 25 పైసలు లైఫ్ సీనియర్ సభ్యులు దగ్గరికి ద్వారా మేము అందరం డొనేషన్స్ కలెక్ట్ చేసి అంటే ఇలాంటి చాలా మంచి వినూత్న మనము సేవ చేయాలి అనే ఒక మంచి విలువలు ఈ ప్లాట్ఫామ్ నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడికి వచ్చే రోజు మైక్ పట్టుకోవాలని అందరిగా భయం. తరువాత ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే గవర్నర్గా చేస్తున్నారు. అదేవిధంగా మన ఇక్కడ పూజ్యం వెంకయ్య గారు, అదేవిధంగా మన శివప్రసాద్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, పెద్ద అందరం కూడా నేర్చుకున్న తర్వాత జీవితంలో అత్యున్నత స్థానాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ గెలాక్సీ అది చేకూర్తి
ఆ జైలు దత్తతగా తీసుకొని కొన్ని సభాధ్యక్షులు ముత్యాల ప్రసాద్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన పిఎండిఎఫ్ లైన్ డాక్టర్ శ్రీ శాంతి గారు, విజయ్ కుమార్ గారు, కోట హనుమంతరావు గారు, మామిడి మోహన్ గారు, ఎస్ వెంకటేశ్వర గారు, రామన్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన లాయర్ మిత్రులు, లాయర్ లేడీస్, ప్రెస్ మీడియా అందరూ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు హైదరాబాద్ చేపట్టే గెలాక్సీ 10వ విశ్లేషణ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. కొత్తగా ఎన్నుకోబడిన సెక్రటరీ బొడ్డ అంజయ్య గారు, లాయర్ అంజయ్య కొండరెడ్డి ఏడుకొండ గారు, డైరెక్టర్ ఆలపాటి నరసింహరావు గారు, వీరి టీం కొత్తగా ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది. ఆల్రెడీ పాత టీము మంచి కార్యక్రమాలు చేపట్టారు. దానికన్నా కూడా సోషల్ యాక్టివిటీస్లో కానీ సోషల్ సర్వీసెస్లో కానీ ఈ కొత్త టీం బాగా నీట్గా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ, ఏదైనా మనకి సైక్లోన్స్ కానీ ఇట్లాంటి తగ్గినప్పుడు ప్రభుత్వం కన్నా కూడా ముందు సోషల్ ఆర్గనైజేషన్ లైఫ్ క్లబ్ కానీ, రోటరీ క్లబ్ కానీ, హాస్పిటల్స్ కానీ వీరు ముందుగా రంగంలోకి అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో, దేశంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చేరుకునే తరఫున కూడా మనకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. ఈరోజు మన లైఫ్లో నేను కూడా డాక్టర్ జవాన్ గారు ఫస్ట్ నుంచి కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ చేరుకుంది ఇన్స్టాల్ చేసిన దగ్గర నుంచి యాక్టివిటీగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను లైఫ్ గవర్నర్గా చేయడం జరిగింది. నాతో పాటు లక్ష్మీనారాయణ గారు కానీ, విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ వారి సెక్రటరీగా ట్రెజరర్గా చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తర్వాత లక్ష్మీనారాయణ గారు కూడా లైఫ్ వైద్యంలో కూడా వారికి అవకాశం రావడం జరిగింది. మన క్లబ్ నుంచి అనేక విధాల్లో కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో మీరందరూ కూడా మంచి స్థాయిలో ఎదగాలి, మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా నేను కోరుతున్నాను. మనం చేయాల్సింది వాళ్ళ పోటీ పడి చేయాల్సిన అవసరం ఉంది. మానవ సేవ మానవ సేవ, సర్వీస్ హ్యుమానిటీ, సర్వీస్ డెవలప్మెంట్ అనే పద్ధతిలో మనం పనిచేసి లైఫ్ స్టైల్ చేరుకుంది జలాశయాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని, అదేవిధంగా భవిష్యత్తులో మీరు చేసే కార్యక్రమాలు ప్రజలు హర్షించాలి, మంచి కార్యక్రమాలు చేపట్టండి. మెడికల్ క్యాంపులు కానీ, ట్రీ ప్లాంటేషన్లు కానీ, మా రూరల్ ఏరియాస్లో అప్పటికైనా కూడా రూరల్ ఏరియాస్లో మీరు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు పోవాలని తప్పకుండా ఏడుకొండల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు మంచి కార్యక్రమాలు చేపట్టి ఈ డిస్ట్రిక్ట్లో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సభాముఖంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. లయన్స్ క్లబ్ ఆఫ్ చేరుకుంది సభ్యుల వారిని సత్యంగా ముందుగా కోరుతా ఉన్నాము. ఓకే. అప్పుడు చాలా మంది విమర్శించారు. ఎందుకంటే చెమకుర్తిలో ఒక క్లబ్ ఉంటే ఆ క్లబ్నే మెంబర్షిప్ పెంచుకోవచ్చు కదా, ఎందుకు ఇంకో క్లబ్ స్థాపించడం. కానీ మేము ఏమనుకున్నామంటే ఎన్నాళ్ళు ఈ క్లబ్లో ఉన్నా కూడా పెద్దవాళ్ళ నీడ కింద వీళ్ళు బతకాలి అంటే కాదు, వీళ్ళు స్వతంత్రంగా ఎదగాలి. వీళ్ళ సర్వీస్లో మా సర్వీస్ యాక్టివిటీస్ లా కాకుండా వీళ్ళలో కొత్త కొత్త పొంతలు పొందాలనే ఉద్దేశంతో ఈ క్లబ్ స్థాపించబడింది. మరి 9 ఏళ్ల నుంచి కూడా
దాదాపు 8 సంవత్సరాలు మా క్లబ్ ఈ క్లబ్ కలిపి జంట కావాలలాగా ప్రమాణ స్వీకారం కూడా కలిసి చేశాం. కానీ ఇంకా మా వాళ్ళందరూ కూడా 60-70 ఏళ్ళు ముసలు అయిపోయారు. అందువల్ల ఇప్పటి నుంచి మీరు స్వతంత్రంగా బతకమని వాళ్ళ క్లబ్ ప్రమాణ స్వీకారాన్ని విడిగా ఏర్పాటు చేయడం జరిగింది. చీమకుర్తి లైఫ్స్ పట్టేనే డిస్ట్రిక్ట్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ క్లబ్ నుంచే ఇంత చిన్న చీమకుర్తి నుంచి 3 గవర్నర్లు వచ్చారు. ఒక రాఘవ గారు వచ్చారు, తర్వాత మా విజయకుమార్ రెడ్డి వచ్చాడు, తర్వాత లక్ష్మణ్ గారు వచ్చారు. అప్పుడు ఒంగోలు క్లబ్లో కూడా ఈ అవకాశం రాకుండా మా చీమకుర్తి లైఫ్స్లోకి వచ్చింది అంటే అది చీమకుర్తి లైఫ్స్లో యొక్క ప్రత్యేకత. ఈ ప్రత్యేకతను కాపాడడంలో చీమకుర్తి లైఫ్స్లో వస్తుంది. మరి మా పాటలోనే చీమకుర్తి గెలాక్సీ క్లబ్ పయనిస్తూ ఉంది. మరి వాళ్ళు కూడా సేవా కార్యక్రమాల్లో పోటీ పడాలని కోరుకుంటూ ఉన్నాను అని నిస్సందేహంగా చెప్పడం జరిగింది. ఇవాళ పొట్టి శ్రీనివాస సేవా కార్యక్రమాలు పెట్టండి అని. మీరు వాళ్ళ ఏ సేవా కార్యక్రమాలు పెట్టారో నాకు తెలియదు. 30 సేవా కార్యక్రమాలు పెట్టాము, అవి కూడా భారీ ఎత్తున పెట్టాము. అందువల్ల మనందరినీ పదవి కాదు, మీరు ఇవాళ ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ దిస్ క్లబ్. అంటే ఆయన సమయానికి వచ్చి కుర్చీలో కూర్చుంటే కాదు, లైన్స్ అప్పుడు సెక్రటరీ అంటే మనకి ఏ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ప్రెసిడెంటే చేయాలి. అందువల్ల ఈ విషయం మన ఏడబంట మర్చిపోకూడదు. ఒక క్లబ్ ప్రెసిడెంట్ పోస్టు అదే కార్యవర్గాన్ని 2 ఏళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ చాలా డబ్బులు ఖర్చు అయిపోయింది, నేను కార్యక్రమాలు చేయలేనండి అనే స్థితికి వచ్చారు. అందువల్ల ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళకి 2 ఏళ్ళు ఇచ్చాం. నిజంలో కూడా ప్రెసిడెంట్లు ఈ ఆర్భాటాలు వీటికి 1 సంవత్సరం తీసుకొని కనీసం 2 ఏళ్ళైనా సేవా కార్యక్రమాలు చేయలో వాళ్ళ నాయన ఏ కార్యక్రమాలు చేయలేదు. కార్యక్రమాలు అంటే చేసుకోవడం కాదు, క్వాలిటీగా ఉండాలి. కనీసం చీమకుర్తి ఎవరిని అడిగేవాడు లేదే అనేటువంటి స్థితిలో మేము ఉన్నాం. మెయిన్ క్లబ్ మరి గెలాక్సీ క్లబ్ గారు ఏడుకోవడం క్లబ్ అవసరం లేదా, నేను సఫిషియెంట్ గా మీకు ఆ పేర్లను పెట్టాను. అంటే వెంకట దానము దాచిపెట్టి దానము చేయక తాను తినక లెస్స దాచేవాడు. అందువల్ల మీరు ధనాన్ని ఖర్చు పెట్టడం నేర్చుకోండి, సర్వీస్ చేయడం నేర్చుకోండి. సర్వీస్ విల్ లవ్, లవ్ విల్ సర్వ్. లవ్ అండ్ సర్వీస్ ఇది లైఫ్ లైన్ ఆఫ్ యువర్ లైఫ్ అంటది. అంటే అంటే వాడు పక్కవాడి గురించి మంచిగా ఆలోచించు, అది నీలో ఉన్న ఆత్మసాహిత్యాన్ని వేరుకొట్టుకున్నాడు అంటారు. అందువల్ల మీ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే చేసే ప్రభావం ఏ సంపాదించారండి, ఆయనకి ఎవరికి ఖర్చు పెట్టక ఏం చేస్తారు ఎట్లా కదా మనం అనుకోవాల్సింది. ఎంత ఉన్నా ఆయన రైతులో ఖర్చు పెట్టడానికి ముందు దృక్పథం మార్చుకోవాలి. మార్చుకుంటేనే ఇక్కడ లైన్స్ క్లబ్లు రాబోయే రోజుల్లో మంచి సేవా కార్యక్రమాలు పెట్టుకోవాలి. ఈ నెల ఈ కార్యక్రమం చేయాలని కొత్త కార్యక్రమాలు అయింది. అట్లానే మీల్స్ అంది వాళ్ళు రోజులు మీల్స్ హోటల్లో మీల్స్ లేని వాళ్ళు ఇట్లా రకరకాల కార్యక్రమాలు. స్కూల్ పిల్లలకి హెల్త్ కార్డ్స్ ఇచ్చాం. వాళ్ళ టీచర్లు పెట్టకపోతున్నారు, మేము టీచర్లు మేమే పెడుతున్నాం. మేము దాదాపుగా 10-12 స్కూల్స్ కి మేమే టీచర్లు పెడుతున్నాం. తన పదవి బాధ్యతని వేరొకరికి అప్పగిస్తున్న ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు 316GH జిల్లాకి రాబోయే నాయకుడు, ఒంగోలు వాసి, మీ అందరి నాయకుడు, మా నాయకుడు లైన్ హరిప్రసాద్ గారికి, నన్ను సభకు మంచి మాటలతో పరిచయం చేసిన చీమకుర్తి నాయకుడు, రాబోయే 2 సంవత్సరాల్లో ఈ జిల్లా లైన్జానికి నాయకుడిగా రాబోతున్న లక్ష్మీనారాయణ గారికి, ఈరోజు చీమకుర్తి గెలాక్సీ క్లబ్ 10 సంవత్సరాల చరిత్ర చెప్పుకోగలిగే విధంగా ముందుకు రాగలిగింది అంటే మొట్టమొదట స్టెప్ వేసిన నాయకుడు డాక్టర్ జవహర్ గారికి, సీనియర్ లీడర్ పెద్దలు, వారి క్యాబినెట్ ఇన్స్టలేషన్ కి నేను మాస్టర్ ఆఫ్ సర్వీస్ గా చేస్తే అప్పుడు ఆయన అనుకుని ఉండరు నేను మల్టిపుల్ చైర్మన్ అవుతానని. మరి ఒక కూతురుగా నన్ను ఆశీర్వదించి క్యాబినెట్ ఇన్స్టలేషన్ అంటే ఈ విధంగా ఉండాలి అని 1500 మంది అటెండెన్స్ తో ఆ వయసులో ఎక్స్ట్రాడినరీగా క్యాబినెట్ ఇన్స్టలేషన్ చేసి మల్టిపుల్ లోనే బెస్ట్ గవర్నర్ గా అనిపించుకున్న నాయకుడు లైన్ నామినేని మోహన్ రావు గారికి, ఈ మధ్యనే మా విజయవాడకు వచ్చి వరదలు వస్తే చక్కగా బద్రీనారాయణ గారు
మంచి సేవా కార్యక్రమంతో మా జిల్లా విజిట్ చేసి అక్కడ వరద బాధితులకి దాదాపు 6 లక్షల రూపాయల వ్యయంతో మరి చక్కని సేవా కార్యక్రమం చేసిన నాయకుడు బద్రి నారాయణ గారికి, GST కోఆర్డినేటర్ అండ్ ఆల్సో రీజన్ చైర్పర్సన్. అండ్ గుడ్ ఈవినింగ్ మై ఫ్రెండ్స్. మే రిక్వెస్ట్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ దట్ కూలర్స్. ఎందుకంటే నేను మాట్లాడే మాటలు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చాలా ముఖ్యమైన అంశం. ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యారంటే దానికోసమే. సో ఐ రిక్వెస్ట్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ ఆల్ ద కూలర్స్ ఆఫ్ చేసి ప్లీజ్ స్విచ్ ఆఫ్, బికాస్ సౌండ్ పొల్యూషన్ బాగా వస్తుంది. మరొకసారి మొట్టమొదటిసారిగా నేను ఈ చీమకుర్తి లైన్స్ కి చీమకుర్తి ఊరికి రావడం కూడా నేను ఇది మొట్టమొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. ఇది క్యాబినెట్ ఎక్స్ప్రెషన్ రాజకీయ మీటింగ్ అన్నట్టుగా ఉంది. ఆ విధంగా మరి ఆర్గనైజింగ్ టీమ్ ఇంతమందిని గ్యాదర్ చేశారు అంటే మరి ఎంటర్ అవగానే చక్కటి బ్యానర్స్ తో, పొలిటికల్ లీడర్స్ కి అంత పెద్ద బ్యానర్లు పెడతారో లేదో తెలియదు కానీ లైన్స్ నాయకులకు మాత్రం ఎంతో చక్కటి బ్యానర్స్ తో వెల్కమ్ ఇస్ వండర్ఫుల్ అండ్ ద వే టీమ్ చక్కటి బ్యాడ్జెస్ తో వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ చీమకుర్తి గెలాక్సీ అనే విధంగా రికగ్నైజ్ అయ్యే విధంగా చక్కటి బ్యాడ్జెస్ తో వెల్కమ్ అండ్ ఆల్సో ద ఆడియన్స్. రియల్లీ ఇట్ వాస్ ఎ గుడ్ మీటింగ్ ఇన్ చీమకుర్తి. ఇటువంటి చక్కటి మీటింగ్ వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అన్నిటికన్నా దీని వెనకాల ఉన్న నాయకుడు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ విజయ్ కుమార్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎక్కడో చీమకుర్తిలో పుట్టాడు ఆయన, చీమకుర్తిలో నాయకుడుగా ఉన్నాడు. కానీ ఈరోజు ఆయన మల్టిపుల్కి నాయకుడు. ఎందుకంటే ఈజ్ వండర్ఫుల్ ఫ్యాకల్టీ, చక్కటి ఫ్యాకల్టీగా ప్రతి జిల్లా ఆయన ఫ్యాకల్టీగా పిలుచుకుంటున్నారు ఆయన. అటువంటి నాయకుడు చీమకుర్తిలో ఉన్నారు. సో వారికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ముందుగా ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లైనిజం చీమకుర్తి మెంబర్స్ 25 మంది అయితే ఇంతమంది గ్యాదరింగ్ అంటే మీ ఇమేజ్ ఎలా ఉందో చూసుకోండి. రాబోయే నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లైనిజంలో తీసుకురావాలి, అది టార్గెట్గా పెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ లైనిజం శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్తారు, మనకి ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, ఏది ఎంతకాలం మనతో ఉండాలో అంతకాలమే ఉంటుంది, ఏది ఎప్పుడు వదిలిపోవాలో మన ప్రమేయం లేకుండానే వదిలిపోతుంది. శరీరమైనా ఏదైనా. అన్ని జన్మల్లోకి మానవ జన్మ చాలా ఉత్తమమైన జన్మ. అటువంటి గొప్ప జన్మలో మనం ఉన్నాం. మనం పోయాక మనకి నచ్చిన వస్తువులు మనతో రావు, మనకి నచ్చిన స్నేహితులు మనతో రారు. మనం పోయిన తర్వాత మన కొడుకులు పెట్టే పిండం కాకుల పాలు, మనకు నచ్చిన వస్తువులు ఎవరి పాలు, కేవలం మనం తీసుకెళ్లే దానమే మన పాలు. ఇది లైన్ మెంబర్స్ యొక్క గొప్పతనం, ఇది లైన్ మెంబర్ యొక్క గొప్పతనం. ఈరోజు ఈ పిల్లు పెట్టుకొని మనం సేవ చేస్తున్నాము, we serve అని ఈ బ్యాచ్ యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది అంటే, బతికినన్నాళ్ళు ఏం బతికాడు అనే కన్నా బతికినన్నాళ్ళు ఏం బతికాడు 10 మందికి సర్వీస్ చేసనే గొప్పతనం తెచ్చుకునే బ్యాచ్ ఈ బ్యాచ్. ఇది లైనిజం యొక్క గొప్పతనం, మెంబర్ యొక్క గొప్పతనం. కట్టేది మనం సంవత్సరానికి 7,000 రూపాయలు, కానీ మనం చేసే సేవ వల్ల ఎంతో మంది అన్నార్థులకు మనం చెయ్యి పైన ఉండేది మనం మాత్రమే, మన లైన్ మెంబర్లు మాత్రమే. మదర్ తెరీసా ఒక మాట చెప్తారు, దేవుడి గుళ్ళోకి వెళ్ళి దండం పెడితే పుణ్యం వస్తుందో లేదో తెలియదు, కానీ 10 మందికి సేవ చేస్తే కంపల్సరీగా పుణ్యం వస్తుంది. చాలా చిన్నది మన జీవితం. అటువంటి జీవితాన్ని మనం సాఫల్యం చేసుకొని ఉన్నన్నాళ్ళు చక్కటి సేవతో, దాన ధర్మాలతో పైకి వెళ్ళిపోయినా సరే మనం కింద 10 మంది చెప్పుకునే విధంగా ఆయన బతుకుంటే ఇంకొంతమందికి దానం చేసేవాడు కదరా అని ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా మనం
రూపొందుదామని తెలియజేస్తూ మరి ఈ చీమకుర్తి క్లబ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రతి ఒక్క ఆర్గనైజింగ్ కమిటీకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తే ఎక్కువ టైం లేదు కాబట్టి ఇన్స్టలేషన్ స్టార్ట్ చేసేస్తాను. పొలిటికల్ నాయకులు కూడా సర్వీస్ చేసే నాయకులు అవుతున్నారు. సిద్ధారామరావు గారు చూడండి, ఇక్కడ నేర్చుకున్న సర్వీస్, ఇక్కడ నేర్చుకున్న లీడర్షిప్ తోనే ఈ బికమ్ మినిస్టర్. సో అటువంటి గొప్ప వ్యవస్థ ఇది. ఈ రోజుల్లో సర్వీసు ఎలా అంటే మనం 10 మందికి బలపాలు పంచామో 10 మందికి పుస్తకాలు పంచాము, దట్ ఈస్ నాట్ సర్వీస్. మనకి పర్మనెంట్ ఒకే ఒక కార్యక్రమం చేయండి. చక్కటి కార్యక్రమాలు, లోకల్ కాజెస్ మనకు ఉన్నాయి. అన్ని కాజెస్ మనకు చక్కగా రిలీవింగ్ హంగర్ ప్రోగ్రామ్, అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి, విజన్ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ చక్కటి రిపోర్టింగ్ చేస్తాను. ఒక్కసారి అందరూ ఎస్ ఎస్. మీరు కొంచెం ఇక్కడ వచ్చి నిలబడాలి, కిందకు వచ్చి నిలబడాలి. పైన గారు ఇమ్మీడియట్ గా $1,00,000 పంపుతున్నారండి. అంటే ₹1,00,00,000 పంపుతున్నారు. ఇంకా ₹1,00,00,000 వస్తుంది. దాంతో పాటు ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరైతే ఎస్ఏఎఫ్ ఎంజేఎఫ్ ఎన్రోల్ అవుతారో వాళ్ళ అమౌంట్ కూడా మనం రిటర్న్ బ్యాక్ తెచ్చుకోబోతుంది. అంటే ₹2,00,00,000తో మనం మల్టిపుల్ ప్రాజెక్ట్ తెచ్చుకోబోతున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మల్టిపుల్. సో ఎంజేఎఫ్ ని మోటివేట్ చేయండి. మీ డబ్బులు ఎక్కడికి పోవట్లేదు, ఇమ్మీడియట్ గా మీ సర్వీస్ జరగబోతుందని ఎగ్జాంపుల్ గా చూపించి ఎంజేఎఫ్ విల్ యు డూ ఇట్? yes పెద్దగా పిఆర్ఓ వెల్లంపల్లి రంగారావు గారు అబ్బా మీ క్లాప్స్ అసలు అడ్వర్టైజ్మెంట్ అయిపోతాయి సార్. రియల్లీ రండి. ఎస్కే భాషా గారు, నూనె అనుదీప్ గారు, డాక్టర్ బి రాహుల్ గారు, సిహెచ్ మస్తాన్ రెడ్డి గారు, డాక్టర్ సెకండ్ ఇయర్ డైరెక్టర్స్ డాక్టర్ వి విజయ్ కుమార్, మద్దాలి శ్రీహరి గారు, నూనె శివనాగేశ్వరరావు గారు, కె వెంకటేశ్వరరావు గారు, ఎం చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎన్వి సూర్యప్రకాష్ గారు. సార్ తిప్పి కొట్టి 20 మంది లేదు. దీనిలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమందా అనుకోవచ్చు. ఇదే లైన్ సార్. దీనిలో టీఎల్ ఏమవ్వడు, అన్ని జేబులో చోదించుకునేవే. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతో. ప్రెసిడెంట్ నేను హీరో, నేను ఎలక్ట్ అయిపోయాను అనుకుంటే మీరు తీసేసే రైట్ కూడా మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంది. అంత పవర్ మీకు. ఏ టెన్షన్ అయినా క్లబ్కి ఎంత కాన్స్టిట్యూషన్ ఉంటుందంటే, జిల్లాకి ఎంత కాన్స్టిట్యూషన్ ఉందో, మల్టిపుల్కి ఎంత కాన్స్టిట్యూషన్ ఉందో క్లబ్కి కూడా కాన్స్టిట్యూషన్ ఉంటుందండి. అంత పవర్. అందుకే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అన్నారు. సో క్లబ్కి అంత పవర్ ఉంటుంది. మీరు ప్రతి నెల ప్రెసిడెంట్ కండక్ట్ చేస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కి తప్పనిసరిగా హాజరై ప్రెసిడెంట్ ఏదైనా డెసిషన్స్ రాంగ్గా తీసుకుంటే మీరు ఇది తప్పు అని చెప్పే రైట్, ఇఫ్ తను బాగా చేస్తుంటే మోటివేట్ చేయాల్సిన రైట్ కూడా మీ అందరికీ ఉంటుంది. ఓటింగ్ రైట్ కూడా మీకే ఉంటుంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ క్లబ్లో. సో అంత ఇంపార్టెంట్ రోల్లో మీరు ఉన్నారు. దీని నుంచే మీరు ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఎలక్ట్ అవుతారు. సో ఎవ్రీ మంత్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కలుసుకొని మీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాను. ఒక్కసారి ఎస్ చెప్పండి. ఎస్. థ్యాంక్ యూ. ప్లీజ్ అందరూ నుంచోండి. ఇక్కడికి రావాలి సార్. మీరు లేదే ఫంక్షన్ లేదు, మీరు లేదే ఏమీ లేదు. నరసింహరావు గారు, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ధనం మూలం ఇదం జగత్. ఏ వ్యవస్థ నడవాలన్నా ఇది కావాలి. నిజాం నుంచి మేము రావాలంటే కాలు పెట్టుకొని డబ్బులు పెట్టుకొని రావాలి. సో అంత ఇంపార్టెంట్ రోల్ మీది క్లబ్. ప్రతి ఒక్కళ్ళు క్లబ్ బుక్ స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి అంటే వాళ్ళ డ్యూస్ పే చేశాకే సేవా కార్యక్రమాలు చేయాలి. ఫస్ట్ క్లబ్ బుక్ స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి. మీరు ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉండాలి అంటే వసూలు చేసే దగ్గరికి వెళ్ళి నవ్వుతో మాట్లాడాలి. మీరు ఏం డబ్బులు అడగదు. క్లబ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ స్మైల్ చేసి ఒక కాఫీ అడగాలి, అర్థమైపోతుంది. ట్రెజరర్ గారు వచ్చారు, కాఫీ అడిగారు, నవ్వారంటే సంథింగ్ ఇస్ దేర్. సో అంత చక్కగా ట్రెజరర్ జాబ్ చేయాలండి. అప్పులో ఉండాలి మనం అడగకూడదు, కానీ అప్పులో ఉండాలి తెచ్చుకోవాలి. మీకు మన పురాణాల్లో ఉంది వెంకటేశ్వర స్వామి ఈ రోజు కప్పు కడుతూనే ఉన్నాడు. ఎందుకంటే కుబేరుడు అక్కడ ట్రెజరర్ అంత గట్టిగా ఉంటాడు కాబట్టి ఆ దేవదేవుడు కూడా వడ్డీ కట్టక తప్పల. అటువంటి రోల్ మీది. అటువంటి చక్కగా ప్రెసిడెంట్ని సెక్రటరీని కలుపుకెళ్తూ క్లబ్ను ఉన్నత స్థాయిలోకి గుడ్ స్టాండింగ్లో పోయి నిలబడతాను. ఒక్కసారి ఎస్ ఎస్. ఓకే. నెక్స్ట్ సెక్రటరీ బొడ్డు ఆంజనేయ గారు. ఆంజనేయ గారు ఏం చేసినా ప్రెసిడెంట్ని మెచ్చుకుంటారు. ఏదైనా తప్పు జరిగితే మనల్ని పెడతారు. అది సెక్రటరీ. నన్ను యాక్సెప్ట్ చేసి మీరు వచ్చారు. కానీ వెరీ ఇంపార్టెంట్ రోల్
నేర్చుకోవాల్సిన ఒక చక్కటి బ్యూటీ అండి. మెల్విన్ జోన్స్ మహాశయుడు, మన వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ మహాశయుడు కూడా ప్రెసిడెంట్ చేయాలి, సెక్రటరీగానే చేశారు. అంత గొప్ప రోల్. సెక్రటరీ స్ట్రాంగ్గా ఉంటే, సెక్రటరీ కరెక్ట్గా ఉంటే క్లబ్ స్టాండింగ్గా ఉంటుంది. మీరే ప్రెసిడెంట్కి క్లబ్కి వారలు అంటారు. ఇంకా మీరు ప్రెసిడెంట్ గారు ఈ సంవత్సరానికి మాత్రం 3 కళ్ళలోనే ఉంటారు. అలానే కాపరేట్ చేయాలి, విడాకులించుకోవడానికి లేదు. బికాస్ ఈ సంవత్సరం అంత టీం వర్క్ ఉండాలి. అలా ఉంటేనే క్లబ్ ముందుకెళ్తారు. చక్కగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్, రెగ్యులర్ మీటింగ్స్ కండక్ట్ చేయండి. అందరినీ, ప్రతి ఒక్కరిని చక్కగా ఫోన్లో పలకరించండి, మాట్లాడండి, ఇన్వైట్ చేయండి. సో ప్రెసిడెంట్ అందరూ వచ్చేటప్పటికి చక్కగా మీటింగ్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసి ఆ ఎజెండా తయారు చేయడం, ప్రతి నెల మెంబర్షిప్ మంత్లీ రిపోర్ట్ అనుకుంది, అది ఇన్ టైంలో పంపించినప్పుడు మాత్రమే మీరు ఒక మంచి సెక్రటరీగా పేరు తెచ్చుకుంటారు. అందరినీ కరెక్ట్గా మీ సెక్రటరీ బాధ్యత నిర్వహిస్తారు కదండి. ఎస్ ఎస్ ఐఎమ్ ఇన్వైటింగ్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ అండ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ నూనె వంశీ కృష్ణ. యంగ్స్టర్, ఐఎమ్ హ్యాపీ టు సీ యంగ్స్టర్ ఇస్ బికమింగ్ వైస్ ప్రెసిడెంట్. మనకి 25 మంది సభ్యులు దీనికి ఇంత కావాలా అనుకుంటున్నారా? వైస్ ప్రెసిడెంట్స్ ఎందుకు కావాలి? మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా డైరెక్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవ్వడండి. సెకండ్ వైస్ ప్రెసిడెంట్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, దెన్ హి విల్ బికమ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ కూడా మీకు లక్ష్మీనారాయణ గారు ఎప్పుడో 2 ఏళ్ళ తర్వాత అవుతారు. కానీ ఇప్పటి నుంచి ఎందుకంటే నేర్చుకోవాలి. సెకండ్ వైస్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ గారు ఏం చేస్తున్నారో ఈ సంవత్సరం మీరు నేర్చుకోవాలి. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలి, తర్వాత ప్రెసిడెంట్గా అయితే పూర్తి నాలెడ్జ్తో మీరు ప్రెసిడెంట్ అవ్వగలరని మన ఆర్గనైజేషన్ యొక్క సిస్టమ్స్ అట్లా ఉంటాయి. అటువంటి చక్కగా మీరు ముందుకొచ్చి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా మీ బాధ్యతలు నిర్వహించి ఫ్యూచర్ ప్రెసిడెంట్గా మీ బాధ్యతలు తెలుసుకుని ముందుకెళ్తారు. జోన్ అడ్వైజరీ మీటింగ్స్కి వెళ్తూ ఉండాలి. మీరు అందరికీ తలలో నాలుగుగా ఇప్పటి నుంచే పరిచయాలు తెలుసుకోండి. విల్ యూ డూ ఇట్? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నౌ ద హీరో ఆఫ్ టుడేస్ ఫంక్షన్, డోంట్ క్లాప్. ఈనాటి హీరో, ఈనాటి పెళ్లి కొడుకు, ప్రెసిడెంట్ ఆఫ్ 10 years సీనియర్ క్లబ్ చీమకుర్తి గెలాక్సీ కాబోయే రథసారథి కొండవీటి ఏడుకొండల గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. ప్రెసిడెంట్ గారు, యు ఆర్ ద హీరో దిస్ ఇయర్. ఈ ఒక్క సంవత్సరం లైనిజంలో ఏ పదమైనా అంతే, ఒక్క సంవత్సరం వెనక్కి రాగేసుకుంటారు. మల్టిపుల్ చైర్మన్లో నేను అందుకే ఈ సంవత్సరం ఏం చేస్తున్నాను తెలుసా? మల్టిపుల్లో ఏ క్లబ్ పిలిచి వెళ్ళిపోతాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మనకి అవకాశం రావాలి. నాకు కూడా హ్యాపీ. దానికి ఊరుల్లో నేను ఎప్పుడు ఇల్లుగా వెళ్ళలేదు, కానీ ఈ సంవత్సరం ఎన్ని క్లబ్లకు వెళ్ళానంటే మన మల్టిపుల్ మొత్తం 460 క్లబ్లు ఉంటాయి. ఐ విజిటెడ్ మోర్ దాన్ 200 క్లబ్స్ చేసి. అది ఎందుకంటే అటువంటి అవకాశం మనకు వచ్చిన అవకాశాన్ని ఉన్నామా, వెళ్ళామా, వచ్చామా కాదు, బుల్లెట్ దిగిందా లేదా, అదే ప్రెసిడెంట్ యొక్క గొప్పతనం. ఆ విధంగా ప్రెసిడెంట్గా మీరు సక్సెస్ అవ్వాలి. ఏడుకొండ గారు, ఒక ప్రెసిడెంట్ పోస్ట్ అంటే హీరో అని పొగుడుతాం, కానీ యూఆర్ ద ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ద క్లబ్. మిమ్మల్ని మామూలుగా హింసించారు. తప్పు చేసినా ప్రెసిడెంట్ అంటారు, ఒప్పు చేసినా ప్రెసిడెంట్. ఈ సీనియర్ నాయకులు ఉంటారు మీ వెనకాల, ఆడ పెట్టేటానికి ఒక రేంజ్లో ఉంటుంది. సో అయినా కానీ స్మైల్తో చక్కగా నవ్వుతా. నేను లాస్ట్ ఇయర్ గవర్నర్ చేసేటప్పుడు ఏం చేశాను తెలిసి, అఫీషియల్ విజిట్కి వెళ్ళాలని ప్రతి క్లబ్కి వెళ్ళి ఒక కప్పు కాఫీ ఇవ్వండి, నాకు గంటలొద్దు షాల్స్ వద్దని ప్రతి ఒక్క క్లబ్కి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగాను. దానివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా అండి? 45 ఎంజీఎఫ్లు నేను తెచ్చుకోగలిగాను. ఓన్లీ కాఫీ విత్ డీజీ అని ఒక క్యాప్షన్ పెట్టాను, ఒక బ్యానర్. దాని ద్వారా తెచ్చుకున్నాను. ప్రతి క్లబ్కి వెళ్ళి చక్కగా కూర్చున్నాను. అలాగే మీరు కూడా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యానని ప్రతి ఒక్క మెంబర్ దగ్గరికి వెళ్ళండి, ఒక చిన్న చాక్లెట్ ఇవ్వండి. సరే ఈ సంవత్సరం మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి, ఈ చీమకుర్తి గెలాక్సీని ఒక రేంజ్లోకి తీసుకెళ్తా. మీ అందరి సపోర్ట్తో మీరు ఎక్కడో 70 రూపాయలు వేస్ట్ చేయమండి. ఈ సంవత్సరం ఒక కొండవీటి సారీ మీ పేరు ఏడుకొండల గారి హయాంలో ఈ ప్రాజెక్ట్ 10 కాలాల పాటు చెప్పుకునే విధంగా నేను చేస్తాను. మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అని ప్రతి ఒక్కరిని కోరుకోండి. ఆ విధంగా 10 ఏళ్ళ ముందు 10 ఏళ్ళ తర్వాత కూడా ఏడుకొండలలాగా నెవర్ ఆఫ్టర్ అనే విధంగా ప్రెసిడెంట్గా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీరు అలా చేస్తారని అందరూ ఒక్కసారి ఎస్ ఎస్ చేయబెట్టండి సార్. మీ ఒప్పుకోలేదు. ఎస్. సో రిమైనింగ్ ఆల్ ద మెంబర్స్, మిగతా కూడా మేము ఈ స్థానాల్లో ఎవరైతే ఈ క్లబ్లో మెంబర్స్ వాళ్ళు నిలబడండి. మేము ఈ స్థానాల్లో లేదు. మీ ఆర్ ద మెంబర్స్. బ్యాచ్ పెట్టుకున్న వాళ్ళందరూ మెంబర్స్ అనుకుంటున్నాను. మేము ఈ స్థానాల్లో నిలబడండి.
మాకెందుకులే పోస్ట్ కదా మాకేం చెప్పారు అనుకోవద్దు. నెక్స్ట్ మీ నుంచి మీరు ఇక్కడ రావాలి. మీరందరూ కూడా జనరల్ బాడీ మెంబర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంత ఇంపార్టెంట్, జనరల్ బాడీ మెంబర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి నెల ప్రెసిడెంట్ గారు జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసి మీ ఒపీనియన్స్ కూడా మీ ఒపీనియన్స్ కూడా వాళ్ళకి తెలియజేయాలి. నెక్స్ట్ మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రావాలి, తర్వాత పదవులోకి రావాలి. సో తప్పనిసరిగా మీరు కూడా మీ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారు కదండి. ఎస్, అందరూ విడివిడిగా చెప్పారు. ఒక్కసారి అందరూ కలిసి చీమకుర్తి గెలాక్సీ క్లబ్ ని మంచి పొజిషన్ లోకి ఈ సంవత్సరం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏడుకొండల గారు చేస్తారని ఒక్కసారి అందరూ గట్టిగా ఎస్ చెప్పవలసిందిగా కోరుచున్నాను. ఎస్, కాల్ ఎదుర్కోవాలి. ఎస్ ఎస్, దట్స్ దిస్ వే. లెట్ us invite ప్రెసిడెంట్ పైకి రండి. ఏం చేస్తున్నాం అర్థం కాదు, కన్ఫ్యూజ్ చేస్తాం. అమ్మ మీ పేరు? మీతో కూడా ప్రమాణ స్వీకారం చేయించాలి. అందుకే ప్రెసిడెంట్గా చాలా బిజీగా ఉంటారు. కొంచెం అప్పుడప్పుడు డబ్బులు ఖర్చు పెడుతుంటారు. రాత్రి లేట్గా వస్తారు. ఏమన్నమాట సర్వీస్ కోసం వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు. సో ఆ సర్వీస్ కోసం వెళ్తున్నారు కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం, ఎందుకంటే ఇంట్లో పోతుంటే ఏమి చేయలేదు, అందుకనే మీరు క్లబ్కి వెళ్తున్నానంటే ప్రశాంతంగా పంపించండి. మీరు కూడా వెళ్ళండి, వెనకాల చక్కగా మీరు కూడా వెళ్ళండి. మీరు ప్రతిదీ మీకు తోడుగా ఉంటారు. లైన్స్ యొక్క సంస్కృతి ఎలా ఉంటుందంటే వారి బాధ్యత వాళ్ళ వైఫ్ చేత అప్పచెప్తా ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ కూడా తెలుసు ఎక్కడ కంట్రోల్ ఉందని. సో ఇదేంటండి, ఇది ఎలా కనపడుతుంది? శుద్ధిగా రావడం బాగా తెలుసు. శుద్ధినండి ఇది. దీన్ని లైనిజం భాషలో గ్యావెల్ అంటారు. ఇది ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? కోర్టులో ఉంటుంది కదా. ఆడలు కరెక్ట్గా సమాధానం చెప్తారు. ఎవరి దగ్గర ఉంటుంది? జడ్జి గారి దగ్గర. మరి మన దగ్గర ఎందుకు ఉందంటే మన ఆర్గనైజేషన్ యొక్క సిస్టమ్స్ అంత గొప్పవి. సుప్రీంకోర్టు జడ్జికి ఉన్న పవర్ మా ప్రెసిడెంట్ గారికి ఉంది ఈ సంవత్సరం. మీరు ఎప్పుడైనా సరే మీటింగ్లో ఎక్కడన్నా డిస్టర్బెన్స్ వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేసిన మీటింగ్ని గంట కొట్టి ఆపే రైట్ మీకు ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఈ ఆడిటోరియంలోకి వచ్చినా మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్లు అక్కడే కూర్చోవాలి. మీ స్థానం కలగకూడదు, మీ పవర్. సో ఆ విధంగా ఈ సంవత్సరాన్ని చక్కగా నిర్వహిస్తాను. ఒక్కసారి సుష్మిత గారు చేసినట్టుగా తీసుకోండి. సార్ మౌనరావు గారు రండి, డాక్టర్ గారు రండి, లక్ష్మీనారాయణ గారు, రైస్ గారు రండి, మౌనరావు గారు రండి, పెద్దలు మీరు కూడా సార్ చూడు. కుమార్ గారు ఓకే, థ్యాంక్ యూ. కుమార్ గారు మేడం గారు జవహర్ ల్యాబ్ కూర్చున్నాడు. సార్ బదిలీ గారు ఏడు పంపిణీ చూడు. అందరూ నిలబడండి. ఎన్నికరా ఎవరు వచ్చింది రాలేదు చూడండి. అన్నీ
నిస్వార్థ సేవా దృక్పథంతో పాల్గొన్నట్టు అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజరగినట్టు తద్వారా ఆదర్శమైన సభ్యుడిగా తయారు చేయటకు నా శాయశక్తుల కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. వీరిని లైంగికంలోనికి ప్రవేశపెట్టే అవకాశం నాకు కలిగినందుకు క్లబ్ అధ్యక్షుల వారికి సభాముఖంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజింగ్ కమిటీ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగప్రసాద్ గారు. అవును జనాలు ఎవరు లేని వల్ల జై వాసవి, జై వాసవి, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నేను ఆ స్పీచ్ ఇచ్చేవాడిని, ఇప్పుడు బ్యాంక్ మొత్తం వెళ్ళిపోతాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ వారికి, చేతి లైన్స్ మెంబర్లందరికీ మీరంతా పెట్టండి గవర్నర్స్, లైన్స్ గవర్నర్స్. ఓకే, థ్యాంక్ యూ. మంచి పిలువు మామ. Friends and family, it is with great honor and humility that I stand before you today as the newly installed President of the Lions Club of St. Kalashi. I would like to begin in expressing my heartfelt gratitude to each one of you for placing your trust and confidence in me to lead this prestigious club in the coming year. I also want to extend my deep appreciation to our outgoing president and the late chief for their dedication and elected services over the past year. You have laid a strong foundation for us to build upon, and your efforts have not gone unnoticed. Thank you for your commitment, passion and service. As I assume this role, I am reminded of the core principles that unite Arsiyat, life service, compassion and community. We are not just a group of individuals, we are a family born by the desire to make a meaningful difference in the lives of those around us. The Lions Club of proud history of service, and I am committed to carrying that legacy forward. Over the next year and television, our club will continue to take bold steps to expand our reach and impact. Together we will tackle pressing issues in our community, whether it be addressing health challenges, supporting education in a way, or empowering our youth. We will strive to identify the needs of our community and work tirelessly to meet them. But no president can achieve these goals alone. It is your unwavering support and active participation that will
propel us forward. I encourage every line of today to contribute your ideas, your time and your talents can be involved on the journey together. In closing, I want to express my sincere thanks to multiple council chairman like Tishanti Garu, PDG Sita Raghav Garu, PDG Vijaykumar Reddy Garu, First Vice District Governor Line Hariprasad Garu, Second Vice District Governor R. Lakshmi Narayan Garu, Prakasam District RLS Sangam Adhyakshulu Kota Hanumantarao Garu, and all layers from clubs. Once again to all of you for this incredible opportunity. I am excited for the journey ahead, and I look forward to working alongside each and every one of you as we strive to make a lasting difference in the world around us. Thank you. చూడండి ఒకసారి కొంచెం కింద చాలు ఎలా చూడండి. ఓకే నెక్స్ట్ చూడండి. Team, please come on over, guys. మీరు కొంచెం ఆగండి ప్లీజ్. ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు అందరూ కూడా కొంచెం సహకరించవలసిందిగా కోరుతున్నాం. రమే జరగండి సార్, స్పేస్ ఉంది. చూడు ప్రసాద్ సార్, ఇంకో కెమెరాలు ఇట్లా ఉన్నాయి, కింద కాదు సార్. మీరు అటు పోతున్నారు, మీ సార్ ఏమిటి. చూడండి చూడాలి. ఓకే వచ్చేసి చూడు. ఓకే చూడు. ఓకే ఓకే మిత్రులందరూ షీల్డ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
రెండు క్లబ్ల వైస్ మిత్రులందరూ ప్రతి ఒక్కరు వచ్చి భోజనం చేసిన తర్వాత షీల్డ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వెరీ గుడ్. తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆంజనేయులు త్వరగా శ్రేణులకు రావాల్సిందిగా కోరుతున్నాం. నరసింహరావు చూడాలి. ఓకే రేవంత్ గారు ఏర్పాటు చేసే వారికి ధన్యవాదాలు. ఓకే చూడండి. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ చేమకుర్తి గెలాక్సీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నా పేరు కొండవేటి ఏడుకొండలు. ఈ సంవత్సరం నేను ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన లయన్ సిద్ధా రాఘరావు గారికి, డాక్టర్ జవహర్ గారికి, మిగతా లయన్ సభ్యులకి అందరికీ నా నమస్కారములు. చీమకుర్తిలోని వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి గెలాక్సీకి 2024-2025 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అధ్యక్షులుగా కొండవీటి ఏడుకొండలు, కార్యదర్శిగా బొడ్డు ఆంజనేయులు, ట్రెజరర్గా ఆల్బర్ నరసింహారావు గారు, వీరి టీము ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ రోజు నుంచి రాబోయే సంవత్సర కాలం పాటు వీళ్ళు పదవిలో కొనసాగుతారు. ఈ సంవత్సర కాలం పాటు లయన్స్ క్లబ్ ద్వారా వీళ్ళు అనేక మంది పేదలకి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే మహిళలకు కానీ, లేకపోతే వితంతువులకు కానీ, లేకపోతే ఎక్కడ ఏ అవసరమైతే ఉందో ఆ అవసరాన్ని తీర్చడానికి లయన్స్ క్లబ్ ఎప్పుడు, చేమకుర్తి లయన్స్ క్లబ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అట్లాగే ఈరోజు ప్రమాణ స్వీకరణ వీరందరూ కూడా మేము లయన్స్ క్లబ్ సభ్యులుగా వీరందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సర కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు విరివిగా చేస్తారని ఆశిస్తాము. అలాగే ప్రజలందరూ కూడా వీరు సేవా కార్యక్రమం సహకరించి సేవా కార్యక్రమం మరింత ఉధృతంగా జరిగేదానికి సహకరిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, అలాగే లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ సిద్ధా రాఘవరావు గారు వచ్చారు. అలాగే విజయవాడకు చెందినటువంటి లయన్స్ మల్టిపుల్ చైర్పర్సన్ శ్రీమతి శ్రీశాంతి గారు కూడా హాజరయ్యారు. అలాగే ఒంగోలు నుంచి వివిధ లయన్స్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కోట హనుమంతరావు గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి నూతన కార్యవర్గాన్ని ఉద్దేశించి వారు అభినందనలు తెలియజేయడం జరిగింది.